ఈరోజు దేవుని సముఖంలో నువ్వు ఏం పలుకుతున్నావు? ఎవరి మాటలను ఆధారం చేసుకొని పలుకుతున్నావు? ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? దాని విషయమే నువ్వు పలుకుతున్న వాక్యం ఏంటి? నువ్వే డిసైడ్ చేసుకో. నీ సేవను గురించి, పరిచర్యను గురించి, దేవుని చేతితో నువ్వు వాడబడటం గురించి, నీ ముందున్నటువంటి పోరాటాల్లో విజయాన్ని గురించి నువ్వేం వాక్కు రిలీజ్ చేస్తున్నావా? అది కొంచెం జాగ్రత్త చూసుకో. పనికిమాలిన వాళ్ళ మాటలను బట్టి, పనికిమాలిన మాటలను బట్టి, పనికిమాలిన విమర్శలను బట్టి లక్ష్య పెట్టద్దు. నీరు గారిపోయిన వాళ్ళు, నిరుత్సాహానికి గురైపోయిన వాళ్ళు, అయిపోయింది ఆల్రెడీ. సౌలు పని అయిపోయింది. సరిగా అయిపోయినాడు ఏం మాటలు మాట్లాడతాడు? శత్రువునే గొప్ప చేసి మాట్లాడతాడు. అదంతా ఇదింత, అదట్లా, అది ఇట్లా అని. ఏమండి, శారీరకంగా బలహీనమై ఉండొచ్చు, కానీ విశ్వాసంలో బలహీనం కాకూడదండి. శారీరకంగా ఒకవేళ బలహీనలు అయితే అయి ఉండొచ్చు, కానీ దేవుని యందలి విశ్వాసంలో బలహీనంగా మాత్రం ఉండకూడదు. విశ్వాసంలో బలంగా ఉండాలి. అప్పుడు శారీరరీత్యా బలహీనమైన ఈ బలహీనల్ని వాడుకుని బలమైన కార్యాలు ఆయన చేస్తాడు.